నేను ఆల్రెడీ బెల్ట్ వేసుకున్నాను ఇంట్లో, కావాలంటే చూడండి. ప్యాంట్ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఓ సీట్ బెల్ట్. ఓ గాడ్. ఇదిగో మిమ్మల్ని. ఏంటి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు? చదవడం కాదు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే సినిమా చూస్తున్నా. సినిమాల తర్వాత ముందు నాకు ఈ చీర ఎలా ఉందో చెప్పు. కళామందిర్ చీర కట్టుకున్న అమ్మాయిలా అందంగా ఉన్నావు. ఎల్లో సారీ, ఎల్లో బ్లౌజ్, ఓకే. లోపల వేసుకున్న బ్లాక్ పెట్టి కొట్టే మ్యాచ్ అవ్వట్లేదు. లోపల ఎవరికి తెలుస్తుంది? ఏమన్నా లోపల నేను బ్లాక్ కలర్ పెట్టికోట్ వేసుకున్నానని నీకెలా తెలుసు? ఒక్క పెట్టికోట్ ఏంటి, నీ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలతో సహా చెప్పగలను. నీ ఎడం భుజం మీద ఒక పుట్టుమచ్చ, నీ కుడి తొడ మీద ఒక పుట్టుమచ్చ, నడుం ఎడం వైపు ఒక పుట్టుమచ్చ, నడుం కింద ఒక పుట్టుమచ్చ. ఇదిగో నీకు వెనకున్న పుట్టుమచ్చలు కూడా చెప్పగలను. ఏంటి అరే అలా చూడకు, నీ చూపులో ఏదో మాయ ఉంది. అవును. ఏమిటమ్మా కింద కూర్చుని అలా వెతుకుతున్నావు? ఎలకల్ని ఏమైనా పడుతున్నావా? డాడీ ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగా? మీ నాన్న చూడు, పైకి డీసెంట్ గా కనిపించిన లోపల బొమ్మలు డ్రాయర్ వేసుకుని పీచు మిఠాయి అమ్ముకునే వాళ్ళు ఎంత అందంగా ఉన్నాడు. రథవ బట్టలు పట్టి చావట్లేదు, కుర్చీలు బావులేవా? సరే రేపే కొత్త కొని తెచ్చేస్తాను. ఇప్పుడే కావాలంటే ఎలా కుదురుతుంది? నిన్ను దిగండి. 2000 చిల్లర ఉందా? లేదు సార్. వెయిట్ చేయి అన్న. ఇవి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్న. ఇది శాంతి, పక్కన కాంతి, వెనకాలే వాంతి. ఎవరు కావాలి ఇవన్నీ? డబ్బులు సార్. ఇస్తాగా. బాగా చస్తావా? ఎప్పుడు ఇస్తారు? నానా వాసు ఇట్లా అమ్మ. ఇస్తారా? ఇగో వీడు మా అబ్బాయి, నేను వచ్చేంతలో వీడితో వస్తారా అనే? జై చిరంజీవి. పిలుస్తున్నారా? ఎడం వైపు ఆడపిల్ల వైపు బాధ్యం చూడు. అది చూపిస్తావేంట్రా అమ్మాయిలు ఇట్లుంటే? ఇదే వీళ్ళు వాళ్ళ వైపు చూపిస్తే కోసి చేతిలో పెడతారు. వాళ్ళ ఆడపిల్ల కదన్నా, ఆటం బాంబులు. వాళ్ళకెంత దూరంగా ఉంటే నా గురించి అమ్మా? నిన్ను కాదు, వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. మగాడికి ప్రాణం కంటే విలువైన మానాన్ని కూడా దోచేయగలరు అంత రౌడీలు. అబ్బో. అందుకే డైలీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ చూసుకుంటూ వెళ్తా. అక్కడ పెయింటింగ్ ఎక్కడ ఉందిరా? మన కోసం ఎంఎఫ్ వస్తే నువ్వు చేస్తాడా? ఉందనుకుని చూస్తూ వెళ్ళిపోవాలి. వచ్చి ఆగొద్దు, బయలుదేరు. పాపా ఇట్రా. రామ్మా. ఏంటి? నువ్వు రామారావు గారు అమ్మాయి కదా? కాదు, మోహన్ రావు గారి కూతుర్ని. మోహన్ అంకుల్ కూతురువా? అరే చిన్నప్పుడు మన కలిసి ఆడుకున్నాం, గుర్తుందా? లేదండి. ఎంత ఏపుగా ఎదిగిపోయా. వీళ్ళు ఆడుకో. ఏమంటారా? ఇదో అంకుల్ అడిగా అని చెప్పు. వాళ్ళ నాన్న నీకు అంత క్లోజా? తెలీదు. తెలీదా? వద్దులేరా. 2 కొట్టు. అలాగే సార్. తెలీదంటున్నావు, మరింత చనువుగా కొట్టి మరీ మాట్లాడే వెంటనే. ఫేస్ బాగుందని పిలిచాను. ఇదిగోండి. అయినా దానికి పెద్ద డిస్కషన్ ఏంట్రా? రారా. వాళ్ళకంటే పెద్ద డేంజర్ లో ఉన్నాడు. పైసలు ఎవడో ఒకటి కథ రాసుకో. లిఫ్ట్ కూడా లేదంట్రా. 5వ ఫ్లోర్ లేకడా? పాన్ బాగుంది కదా పాన్. వేణు వేణు కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంటగా? వాడు మా అబ్బాయిని తీసుకుపోతానంటున్నాడు. అదేదో మా ఆవిడని తీసుకుపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరగా అపార్ట్మెంట్ సెక్రటరీగా ఉండటం బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బల్బు రగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు. మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కుర్రాడితో డబ్బు పంపించు. టైలర్ కుర్రాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు. రా. నిన్నే రా. బొట్టు పెట్టి పిలవాలా? రా.
అంతా బిడ్డ తెలియనట్టు ఫస్ట్ టైమా 2000 ఊరికి అరే రా ఎంతసేపు నుంచోవాలి పంచుడు కమాన్ ఏంటి మా అమ్మ ఎక్కడికి పర్లేదు త్వరగా కానీ నాకు బయట బోల్డ్ పనున్నాయి కమాన్ ఏంటి ఏమైంది ఎవరయ్యా నువ్వు మా ఇంట్లోకి వచ్చి మామయ్యని పట్టుకుంటావా అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు ఎలా వచ్చావంటే అలా వెళ్ళిపోతావేంటి ఎవరే అతను ఏమో ఎవరయ్యా నువ్వు మాట్లాడవే ఏమండి ఈ అమ్మాయి తలుపు తెరిచి లోపల పిలిచింది వీడే కాలింగ్ బెల్ కొట్టాడు ఊరుకోండి అప్పుడు వచ్చాను కదా అని చిన్నపిల్లని చేసి 2000 నొక్కేశారు 2000 ఇక్కడ చూస్తాడు దిట్టంగా ఉంటాడు లావుగా ఎవరు డాడీ ఏ ఫ్యామిలీ అండి ఇది అసలు ఏం జరిగింది అతని దగ్గర డబ్బు తీసుకున్నారా అవును తీసుకున్నాను తప్ప 202 మెయింటెనెన్స్ పంపించాడు తీసుకున్నాను అసలు ఏం జరిగింది ఏం జరగా నా డబ్బులు నాకు ఇచ్చాయి ఇచ్చేస్తాను అసలు ఏం జరిగింది ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా ఇచ్చేస్తానని చెప్పారు కదా అసలు ఏం జరిగింది అసలు ఏం జరిగింది ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను ఆ మాట నాకు చెప్పరా నువ్వు అడగానే చెప్తారా అన్నయ్య అసలు ఏం జరిగిందనే ఏం లేదురా ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు ఇదో ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిందిరా నేను గట్టిగా పట్టుకున్నాడండి పిచ్చి మహా రావేటు ఇదిగో అప్పటికి హాలు ఇవిడు ఉందని చెప్పాను రా మా అమ్మాయి ఏం పర్లేదు అంది కామన్ ఏమో అనుకున్నాను ఇదిగో ఏమంటున్నావు నువ్వు ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నాం అండి మా ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు మాది రైస్ బిజినెస్ నాకు ఒక్క ముక్క అర్థం కాలే క్లియర్ గా చెప్పు ఒకసారి చేతులు పైకి ఎత్తండి ఇలా అమ్మాయి చేతులు పైకి ఎత్తిందిరా నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు చెప్తారండి ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం ఇంకా వాడితో మాట్లాడండి పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుకా పోలీసా ఏంటండి మీరు ఎవరనుకుంటున్నారు అతను మా అన్నయ్య మా ఊర్లో 100 ఎకరాల ఆసామి 100 ఎకరాలా 80 మాగాణి 20 కొబ్బరి తోట ఏకచక్క సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు ఏమండి మీరు చెప్పండి ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనం రావాలి చెప్పేసరి అయిపోయింది అయ్యో ఆంటీ ఏంటి మమ్మీ ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ బాబు నీకంత పొలం ఉందని తెలియక అమ్మాయి అరిచింది ఏవి అనుకో ఏమనుకోను వస్తానండి టాటా బాబు ఆంటీ టీ పంపించినా ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ ఎంత మంచివాడు కాఫీ పంపించండి చాలు చాలు కాఫీ బాగుందా అన్నయ్య అన్నయ్య నువ్వేమనుకోపోతే మాట అడుగుతా అన్నయ్య అడుగు నిజంగానే ఆ అమ్మాయి నేను పిలిచిందా అన్నయ్య చెప్పు రే అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల నేను ఎలా కౌగిలించుకోమందా అని అదే అన్నయ్య ఈ ఆడపిల్లలు ఒక పట్టాను అర్థం కాదు ఇంత సీనియర్ని నన్ను కాదు నిన్నెలా పిలిచిందా అని ఓ నీ కాలికి బాగుంది చూపించనే తెగుద్ది నీకంత అవకాశం వెళ్ళే అన్నయ్య అన్నయ్య నాకు చిన్న డౌట్ అన్నయ్య చెప్పు ఆ అమ్మాయి గురించి కాదన్నయ్య అంటే నువ్వు ఎప్పుడైనా కాల్ జారావా అన్నయ్య ఏంట్రా ఈ హడావుడంతా వినాయక చవితి వస్తుంది కదన్నయ్య ఆహా బాగా చేస్తారేంట్రా బ్రహ్మాండ ఏ దొంగ మాట మారుతున్నావు కాలు జారావా లేదా అన్న చెప్పన్నా లేదురా అన్న నేనెవరు చెప్పనన్నా ప్రామిస్ అది లేదురా ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని కాలు జారటం అంటూ అస్సలు అలా ఇన్నాళ్ళు మీ ఇంట్లో పని చేసింది దేని గురించి తెలుసా అబ్బీరో తాళాల గురించి ఏ ముసలి ఎక్కడ దాచో చెప్పు లేకపోతే చంపేస్తా బాబు లాయర్ గారు పెళ్ళే 24 గంటలైంది ముట్టుకోనివ్వట్లేదు విడాకులు ఇచ్చేస్తాను విడాకులకు అప్లై చేద్దామా రాంగ్ నెంబర్
అన్నయ్య 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 ఏమైంది అన్నయ్య? కాలు జారండి. నిన్న గణేశుడే కాపాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.